ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అనగనగా కోసల అనే ఒక రాజ్యం ఉండేది. దశరథుడు కోసల రాజ్యానికి మహారాజు. ఈయన ప్రఖ్యాతిగాంచిన ఇక్ష్వాకు వంశ చక్రవర్తి. ఈయన పరిపాలన ఆదర్శప్రాయంగా ఉండేది. ప్రజల మంచి చెడ్డలను చక్కగా గమనిస్తూ వారిని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఈ కారణంగా ప్రజలందరికీ దశరథ మహారాజంటే ఎంతో అభిమానం. ఆయన పాలనలో రాజ్యం అన్ని విధాలా సుభిక్షంగా ఉన్నా ఆయనకు మాత్రం సంతాన భాగ్యం లేదనే కొరత ఉంటూ ఉండేది. ఆ కాలంలో రావణాసురుడు అనే అతి క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. రావణాసురుడు ఎంతో తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకుని తనకు మరణం లేకుండా ఉండాలని కోరుకుంటాడు. అయితే బ్రహ్మదేవుడు అది సాధ్యపడదని ఇంకేదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు ఆలోచించి తనను దేవతలు, రాక్షసులు, గంధర్వులు ఇలా ఎవరూ కూడా తనను చంపలేకుండా ఉండే వరం ఇవ్వాలని అడుగుతాడు. కేవలం మనిషి చేతిలో మాత్రమే చావు ఉండాలని అడుగుతాడు. అతని ఆలోచన ఏమిటంటే తను ఓ గొప్ప రాక్షసుడు. ఏ మనిషికి తన ముందు నిలబడే శక్తి లేదని అతనికి తెలుసు. కాబట్టి ఆ విధంగా తాను ఎప్పటికీ మరణం లేకుండా ఉండవచ్చు అని అతని ఆలోచన. బ్రహ్మదేవుడు అతనికి ఆ వరం ఇస్తాడు. అలా బ్రహ్మదేవుని వరప్రసాదంతో రావణాసురుడు విర్రవీగుతూ దేవతలను, ఋషులను నానా హింసలు పెడుతుండేవాడు. ఈ హింసలు భరించలేక దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయనతో, మహాప్రభు, ఈ దుష్ట రావణుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించు అని మొరపెట్టుకున్నారు. అందుకు శ్రీ మహావిష్ణువు మందహాసంతో, సరే, నేను దశరథుడి పుత్రుడిగా జన్మించి రావణుణ్ణి సంహరిస్తాను అని అభయమిచ్చాడు. ఒక శుభముహూర్తాన దశరథ మహారాజు సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేశాడు. ఋష్యశృంగ ముని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే దశరథుడు యాగంలో హవిస్సు ఇవ్వసాగాడు. దేవతలు సంప్రీతి పొందారు. అగ్నికుండం నుండి ఒక తేజోమూర్తి ఆవిర్భవించి దశరథుడికి ఒక పాత్రను అందిస్తూ, నీ యాగానికి సంప్రీతులైన దేవతలు ఈ దివ్య పాయసం నీకు సమర్పిస్తున్నారు. ఈ పాయసాన్ని నీ పట్టమహిషులకు పంచిపెట్టు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. దశరథుడు పరమానందంతో ఆ పాయసాన్ని స్వీకరించి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచి ఇచ్చాడు. కాలక్రమాన దైవాంశ సంభూతులైన 4 పుత్రులు వారికి కలిగారు. శ్రీ మహావిష్ణువే రాముడుగా అవతరించి కౌసల్యకు జన్మించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడుగా సుమిత్రకు జన్మించాడు. భరతుడికి కైకేయి తల్లి అయింది. సుమిత్రకు శత్రుఘ్నుడు 2వ కుమారుడు. శ్రీరాముడు జన్మించిన ఆ రోజును శ్రీరామనవమి అనే పండుగ దినంగా ప్రజలు నేటికి వేడుకతో జరుపుకుంటారు. 4 రాకుమారులు దినదిన ప్రవర్ధమానులయ్యారు. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు వీరి కులగురువు. ఆయన వీరికి వేదాలు నేర్పించాడు. విలువిద్య, గుర్రపు స్వారీ, మల్లయుద్ధం మొదలైన సకల విద్యల్లోనూ వీరు ప్రవీణులయ్యారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చాడు. దశరథుడు సముచిత రీతిన అర్ఘ్యపాద్యాదులిచ్చి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. మీ రాక వల్ల నేను ధన్యుడినయ్యాను. ఏ రీతినైనా మిమ్మల్ని సేవించే భాగ్యం కలిగితే చరితార్థుడినవుతాను అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, మంచిది. కొంతమంది రాక్షసులు నా యజ్ఞయాగాలకు విఘ్నం కలిగిస్తున్నారు. వారిని హతమార్చడానికి రాముణ్ణి నాతో పాటు పంపాలి అన్నాడు. ఆ మాటలకు మూర్ఛపోయినంత పనయింది దశరథుడికి.
ముక్కుపచ్చలారని రాముడిన ఆ క్రూర రాక్షసులను చంపడానికి పంపడం, బాలరాముడు ఇలాంటి పనికి ఎలా సమర్థుడవుతాడు అని ఆలోచించసాగాడు. కానీ విశ్వామిత్రుడు తన పట్టు వదలలేదు. చివరికి వశిష్ఠుడు జోక్యం చేసుకుని రాముడు క్షేమంగా విశ్వామిత్రుడితో తిరిగి రాగలడని భరోసా ఇచ్చి దశరథుడి మనస్సు కుదుటపరిచాడు. తండ్రి దశరథుడి ఆశీసులతో రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో బయలుదేరారు. దారిలో ఆయన, రామ, ఇదే దండకారణ్యం. ఇక్కడ తాటక అనే బ్రహ్మరాక్షసి తన కొడుకులు మారీచ సుబాహులతో పాటు నివసిస్తోంది. ఈ తాటకకు 1000 ఏనుగుల బలం ఉంది. దాని భయంతో ఎవ్వరూ ఈ దారిన వెళ్ళడానికి సాహసించరు. ముందు ఈ రాక్షసిని వధించు అన్నాడు. స్త్రీ కదా అని రాముడు సంకోచిస్తుండగా విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం నడుచుకోవాలన్న తండ్రి మాటను పాటిస్తూ ధనుష్టంకారం చేశాడు. ఈ శబ్దానికి వన్యమృగాలు భీతితో అటూ ఇటూ పారిపోసాగాయి. ఆ శబ్దం విన్న తాటక తనను కవ్వించగల ధైర్యశాలి ఎవడా అని ఆశ్చర్యపోయింది. పెడబొబ్బలు పెడుతూ అది రాముడి మీదకు వచ్చి పడింది. మాయాయుద్ధంలో ఆరితేరిన ఆ రక్కసి రాముడిపై గండశిలలు, వృక్షాలు రువ్వసాగింది. చివరకు రాముడు శక్తిమంతమైన బాణంతో తాటకను వధించాడు. విశ్వామిత్రుడు మహదానంద భరితుడయ్యాడు. తాను కఠోర తపస్సు ద్వారా సంపాదించిన మహిమాన్వితమైన దివ్యాస్త్రాలన్నిటినీ రామలక్ష్మణులకు ప్రసాదించాడు. వాటి ప్రయోగ ఉపసంహార మంత్రాలు నేర్పించాడు. తరువాత ముగ్గురు కలిసి విశ్వామిత్రుని సిద్ధాశ్రమానికి చేరుకున్నారు. అక్కడున్న ఋషులు రామలక్ష్మణులను సాదరంగా ఆహ్వానించారు. విశ్వామిత్రుడు మౌనవ్రతం దాల్చి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. ఋషుల ప్రార్థన మేరకు రామలక్ష్మణులు ధనుర్బాణాలు చేతపట్టి రాత్రింబవళ్ళు యాగరక్షణకు పూనుకొన్నారు. ఇలా 6 రోజులు నిర్విఘ్నంగా గడిచిపోయాయి. చివరి రోజైన 7వ నాడు యజ్ఞం సంపూర్ణమయ్యే సమయంలో ఆకాశంలో పెద్ద పెద్ద చప్పుళ్ళు వినబడ్డాయి. రాముడు తల ఎత్తి చూసేసరికి క్రూర రాక్షసులైన మారీచ సుబాహులు తమ అనుచరులతో ఆకాశంలో నిలబడి కనిపించారు. వారు రక్తం, మాంసం మొదలైన అశౌచ్యాలను యజ్ఞకుండంలో పోసి యజ్ఞాన్ని పాడు చేయడానికి తయారై ఉన్నారు. వాళ్లను ఎదుర్కోవడానికి రామలక్ష్మణులు సిద్ధపడ్డారు. రాముడు ఒక దివ్యాస్త్రాన్ని వాళ్లపై ప్రయోగించి వారి ప్రయత్నాన్ని భంగపరిచాడు. రాముని ఒక బాణం మారీచుణ్ణి సహస్ర యోజనాల సుదూరానికి నెట్టి సముద్రంలో పారవేసింది. మరో బాణం సుబాహుని ప్రాణాలు తీసింది. ఈ లోపుగా లక్ష్మణుడు మిగిలిన రాక్షసానుచరులందరినీ కడతేర్చాడు. విశ్వామిత్రుడు నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తిగావించి రామలక్ష్మణులను ఆశీర్వదించాడు. మరునాడు విశ్వామిత్రుడు తన ఆశ్రమవాసులతో పాటు మిథిలా నగరంలో జరగబోయే గొప్ప యాగం తిలకించడానికి బయలుదేరాడు. తనతో పాటు రామలక్ష్మణులను కూడా తీసుకువెళ్ళాడు. మిథిలా నగరాన్ని పాలిస్తున్న జనకుడు మహాతపస్వి. ఆయనకు సీత అనే కుమార్తె ఉన్నది. ఒకసారి జనకుడు యాగభూమిని దున్నేటప్పుడు భూమిలో ఒక అందాల రాశి అయిన శిశువు లభించింది. దేవతలా మెరిసిపోతున్న ఆ శిశువును గైకొని జనకుడు ఆనందభరితుడయ్యాడు. ఆమెకు సీత అని నామకరణం చేసి తన సొంత కుమార్తెలా పెంచుకోసాగాడు. జనకుడి వద్ద పరమశివుని వరప్రసాదితమైన ఒక గొప్ప ధనస్సు ఉన్నది. తన కుమార్తె సీతను చేపట్టేవాడు గొప్ప ధైర్యశాలి, పరాక్రమవంతుడు అయి ఉండాలని జనక మహారాజు ఆకాంక్ష. అందువల్ల ఆ శివధనస్సును ఎక్కుపెట్టగలిగిన ధీరుడినే సీత పరిణయం చేసుకుంటుందని జనకుడు చాటింపు వేయించాడు. ధీరులనిబడే ఎందరో ప్రయత్నించి విఫలులయ్యారు. ఆ శివధనస్సును ఎక్కుపెట్టడం అలా ఉంచి దాన్ని కనీసం ఎవరు ఎత్తనైనా ఎత్తలేకపోయారు. విశ్వామిత్రుడి రాక జనక మహారాజుకు అమితానందం కలిగించింది. ఆయన మహర్షికి అర్ఘ్యపాద్యాదులు అర్పించి ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనకునికి పరిచయం చేశాడు. శివధనస్సును రాముడికి చూపండి అన్నాడు విశ్వామిత్రుడు.
ఇంతటి పిన్న వయస్కులు మృదు శరీరులు అయిన వీళ్ళ శివధనస్సును ఎక్కుపెట్టడం అని సందేహించాడు జనకుడు. కాని శివధనస్సును శ్రీరాముడు ఎక్కుపెట్టగలిగితే నేను పరమానందంతో సీతనిచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. ఆ ధనస్సును తీసుకురావలసిందిగా సేవకులను ఆజ్ఞాపించాడు. 8 చక్రాల రథం మీద ఉంచబడ్డ ఆ శివధనస్సును అనేక మంది సేవకులు నెట్టుకుంటూ సభలోకి తీసుకువచ్చారు. శ్రీరాముడు వినమ్రతతో లేచి నిలబడ్డాడు. విశ్వామిత్ర జనకుల అనుమతితో శివధనస్సును సమీపించాడు. విశ్వామిత్రుడు తప్ప తక్కిన వారందరూ రాముడి పరాక్రమాన్ని సంశయించారు. అందరూ చూస్తూ ఉండగానే శ్రీరాముడు అవలీలగా శివధనస్సును ఎడమ చేతితో ఎత్తాడు. కుడి చేతితో నారి సారించిన మరుక్షణం ఫళఫళమనే ధ్వనితో ఆ ధనస్సు రెండుగా విరిగిపోయింది. క్షణాలలో దశరథుడికి కబురు పంపారు. ఆయన ఆనందంతో ఈ వివాహానికి సమ్మతించాడు. అత్యంత వైభవోపేతంగా సీతారాముల వివాహం జరిగింది. ఆ శుభముహూర్తంలోనే సీత చెల్లెళ్ళైన ఊర్మిళను లక్ష్మణుడు, మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులు వరించారు. వివాహానంతరం విశ్వామిత్రుడు వీరందరినీ దీవించి తపస్సు చేసుకోవడానికి హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దశరథుడు తన కొడుకులు కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాడు. వివాహం తరువాత దశరథుడు, వశిష్ఠ మహర్షి, సీతారాములు అందరూ కూడా అయోధ్యకు బయలుదేరుతుండగా ప్రచండంగా గాలి వీచింది. ఎంతో దుమ్మురేగి పగలే చీకటి అవుతోందా అని అనిపించింది. ఆ చీకటిలో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ఋషులందరూ అతనికి నమస్కరించారు. పరశురాముడు రాముని వైపు తిరిగి, నీ పరాక్రమం గురించి విన్నాను. శివధనస్సుని విరిచావని తెలుసుకున్నాను. అయితే అంతకన్నా గొప్పది దేవతలు విష్ణువుకిచ్చిన ధనస్సు. నీది నిజమైన పరాక్రమం అయితే ఈ ధనస్సుని ఎక్కుపెట్టు. అప్పుడు నేను నీది నిజమైన పరాక్రమం అని నమ్ముతాను. నీతో ద్వంద్వయుద్ధం చేస్తాను అని అన్నాడు. అప్పుడు దశరథుడు ఎంతో భయపడ్డాడు. కానీ రాముడు మాత్రం స్థిరంగా నిలబడి, ఓ పరశురామ, నీ గొప్పతనం గురించి నేను విన్నాను. అయితే నీవు నన్ను అవమానించావు. ఇదిగో ఈ విష్ణుధనస్సుని ఎక్కుపెడుతున్నాను అని చెప్పి అవలీలగా విష్ణుధనస్సుని పైకెత్తి బాణం ఎక్కుపెట్టాడు. అప్పుడు పరశురాముడికి రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి వలె కనిపించాడు. అతడు విష్ణుమూర్తి అవతారమే అని అర్థమవుతుంది. రాముడు పరశురామునితో కోపంగా, నేను ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు. ఈ బాణంతో నీ గమనశక్తిని కొట్టమంటావా, లేదా నువ్వు సాధించిన పుణ్యాలని కొట్టమంటావా అని అడిగాడు. దానికి పరశురాముడు చీకటి పడేలోగా తాను మహేంద్ర పర్వతానికి చేరుకోవాలని, కాబట్టి తన గమనశక్తిని కొట్టవద్దని, తన పుణ్యాలనే కొట్టమని ప్రార్థిస్తాడు. రాముడు ఆ విధంగానే చేస్తాడు. ఆ తరువాత పరశురాముడు అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. ఆ తరువాత సీతారాములు వారి పరివారం అంతా అయోధ్యకు చేరుకుంటారు. అప్పుడు భరతుని మీనమామ అయిన యధాజిత్తు అయోధ్యకి వచ్చి భరతుడిని, శత్రుఘ్నుడిని కేకయ రాజ్యానికి తీసుకెళ్తాడు. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తన తండ్రికి రాజ్య పరిపాలనలో సహాయం చేస్తూ ప్రజల దగ్గర ఎంతో మంచి పేరు తెచ్చుకుంటారు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.